ప్రభురాత్రి భోజనం మనం ఎందుకు చేస్తామంటే, ఆయన త్యాగాన్ని, ఆయన చేసిన ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి చేయాలి కదా! ఇప్పుడు ప్రభురాత్రి భోజనం వారానికి ఒకసారి చేయాలా? 2 వారాలకు ఒకసారి చేయాలా? లేకపోతే నెలలో ఒకసారి చేయాలా? ఇది ఎందుకు ఫిక్స్ అయింది ఇలా? ఇలా ఎందుకు మనోళ్ళు చేశారు? మనం ఎప్పుడు చేయాలి అనేటువంటి విషయం గమనించినప్పుడు బైబిల్ మనకి ఏం చెప్పింది అనే దాని మీద మనం పూర్తిగా ఆధారపడతాం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనంలో చెప్తూ ఉంటాడు. ఏమని అంటూ ఉంటాడంటే, తెలుగు బైబిల్లో అయితే క్లియర్ గా రాసేసాడు, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఇది డైలీ మీల్ కాదు. ఎందుకంటే రోజు తినే ఆహారం అయితే రోజు తింటారు వాళ్ళు, అంతేగాని ఆదివారంనే రొట్టె తీసుకోరు. అనుదిన ఆహారం రోజు తీసుకుంటారు. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమైపోయిందంటే ఇది ప్రభు బల్ల అనేది అర్థమైంది. రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరిస్తూ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది రోజు తినేటువంటి రొట్టె కాదు, ప్రత్యేకంగా తీసుకునే ప్రభు బల్ల రొట్టె. ప్రభు బల్ల రొట్టె ఎప్పుడు తీసుకుంటారు అంటే ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. వాళ్ళు రొట్టె విరవటానికి ఆదివారం కూడుకునేవాళ్ళు. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని కాదు, ఆదివారం. ఆదివారం మరల మనకి వచ్చేటువంటి ప్రశ్న ఏమిటి అంటే, ప్రతి ఆదివారమునా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ప్రతి వారమునా, ప్రతి ఆదివారమా అని చెప్పేసి అడిగేటువంటి ఆ ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే, ప్రతి ఆదివారం. ఎట్లా మనం చెప్పగలము అని చెప్పేసి అంటే, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటారు. అపోస్తలుల బోధన అంగీకరించినటువంటి వాళ్ళు 2వ అధ్యాయంలో 3000 మంది బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ బాప్తిసం పొందినటువంటి వారందరూ కూడా ఏం చేశారంటే, 2వ అధ్యాయం 42వ వచనంలో చెప్తూ, వీరు అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయట యందు ఎడతెగకుండా ఉన్నారు. ఈ రొట్టె విరుచుట అనేటువంటిది డైలీ మీల్ గురించి కాదు, ఇది లార్డ్ సప్పర్ గురించి చెప్పాడు. ఎడతెగకుండా ఉన్నారు, కంటిన్యూగా చేశారు. ఆదివారం చేశారు, కంటిన్యూగా చేశారు. ఆదివారం చేశారు, కంటిన్యూగా చేశారు అంటే ఆదివారం ఎప్పుడు వస్తే అప్పుడు చేస్తేనే కంటిన్యూ అని అంటారు. అంతేగాని నెలకొక ఆదివారం చేస్తే, 2-3 నెలలకు ఒక ఆదివారం చేస్తే దాన్ని కంటిన్యూ అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఎడతెగక చేసిరి. మీరు ఈ మాటను గమనించండి, దీని గురించి కొంచెం వర్డ్ స్టడీ చేయండి. ఎడతెగక అనేటువంటి మాట అర్థం ఏంటి? ఆదివారం చేశారు, కంటిన్యూగా చేశారు, ఎడతెగకుండా చేశారు. ఇక అదే మీకు అర్థం ఏంటనే చెప్తుంది. ఆదివారం చేశారు, కంటిన్యూగా చేశారు. అది దాన్ని బట్టి ఏ ఆదివారమో చెప్పండి. కంటిన్యూగా ప్రతి ఆదివారం చేస్తేనే కంటిన్యూగా అంటారు. ఏ ఆదివారం అయినా మానేస్తే కంటిన్యూ అని అనరు.